Welcome to Sainika. This is Nagashekar. I am the faculty of English. Now I am going to explain a very important topic to you. That one is fill in the blanks. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ పేరు ఏంటంటే fill in the blanks. So fill in the blanks వచ్చేసరికి one blank is given in the question as a question in the question paper. We have to fill it with suitable words. ఒక బ్లాంక్ ఒక ఖాళీ ఇస్తాడు, ఆ ఖాళీని ఒకటి లేదా రెండు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్లో ఎన్ని ఖాళీ ఇచ్చాడు? రెండు ఇచ్చాడు. ఒకటి లేదా రెండు బ్లాంక్స్ ఇస్తాడు. సూటబుల్ వర్డ్స్ అనేటువంటివి మనం నింపాలి. అనగా సార్ మరి దేని మీద అవగాహన కలిగి ఉండాలి సార్ అంటే మ్యాక్సిమం ఎక్కడ అంటే వొకాబులరీ మీదనే మనం అవగాహన కలిగి ఉంటే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటివి మనము చాలా ఈజీగా అలవోకగా చేసే అవకాశం ఉంది. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనము ఆ టాపిక్ మీద మనకు పట్టు రావాలన్నా మనం చేయాల్సినటువంటి విధి ధర్మం ఏంటిది? ఈ యొక్క వొకాబులరీ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎంత ఉంది చూడండి వొకాబులరీ. ఎస్ఎస్సి జీడీ రావాలంటే మ్యాక్సిమం ఏంటంటే మనం దృష్టి పెట్టాల్సిన టాపిక్ వొకాబులరీ అనే విషయాన్ని మీరు మరవకూడదు. రైట్, దట్ ఈజ్ అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ దట్ క్వశ్చన్. సో ఇట్లా ఉంటుంది. బ్లాంక్ ఇస్తాడు, బ్లాంక్ను ఏం చేయాలి? సూటబుల్ వర్డ్ చేత ఫిలప్ చేయాలి. ఓకేనా? దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వొకాబులరీ మీద. ఈజీగా ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ టఫ్ వన్. ఎంత ఈజీ అంటే అసలు ఎస్ఎస్సి జీడీలో దీనంత ఈజీ టాపిక్ లేదు. నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో తమ్ముడు. చిటికన్నా ఎస్ఎస్సి జీడీల ఈ టాపిక్ అంతా ఈజీ టాపిక్ అసలే లేదు. జనరల్గా నువ్వు రీడ్ ద లైన్స్ అండ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్, దెన్ యూ ఫిల్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఇన్ ద బ్లాంక్. మంచిగా చదివి అర్థం చేసుకొని అది ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మంచిగా ఆన్సర్ చేయి. ఆగమాగం చేయకు, తొత్తర పాడు ఆడకు. పరీక్షలు రాగానే ఆడోడు మోపవుతాడు, ఆగమాగం అవుతారు, ఐవేడు అవుతారు, గాయ అవుతారు. కావద్దు. చదువు, ప్రశ్నను బాగా చదివి అర్థం చేసుకొని సూటబుల్ వర్డ్ అనేది నింపు. కాకు, గాయ కాకు. పరీక్షలు రాగానే అవుతారు, అట్లా కాకూడదు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? మంచిగా చదవండి క్వశ్చన్. శివకాశి ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్. శివకాశి అనేటువంటి ప్లేసు ప్రఖ్యాతిగాంచినది దేనికి? డాష్ బాక్స్ ఇండస్ట్రీ. మరి ఏ బాక్స్ ఇండస్ట్రీ ఉంటుంది? చాటర్ బాక్సా? చాటర్ బాక్స్ అంటే ఏంది? గడగడ వాగడాన్ని చాటర్ బాక్స్ అంటాం. దాని చాటర్ బాక్స్ ఇండస్ట్రీ ఉందా? లేదు. స్వెట్ బాక్సా? చెమటను చిందించేటువంటి ఇండస్ట్రీ ఉందా? లేదు. బ్రెడ్ బాక్స్ ఇండస్ట్రీయా? బ్రెడ్ బాక్స్ ఇండస్ట్రీ అంటావా? కాదు. ఇంకో కాల్ ఇచ్చాడు. ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ డాష్ ఫర్ మై పర్పుల్ డ్రెస్. ఈ పర్పుల్ డ్రెస్ రంగులో ఉన్న డ్రెస్కు నాకు ఒకటి దొరకలేదు. నాకు దొరికింది ఆన్సర్. ఇగో శివకాశి ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ. అగ్గిపెట్టెల కంపెనీకి ఇది ప్రసిద్ధి. అండ్ ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ మ్యాచ్. ఇగో మ్యాచ్ ఫర్ మై పర్పుల్ డ్రెస్. దానికి సరైన మ్యాచ్ దొరకలేదు. పర్పుల్ డ్రెస్కు సరైన మ్యాచ్. ఓకేనా? దానికి సంబంధించింది వాచ్ లేకపోతే షూ ఇలా అంటాం కదా. ఆడల్లో అయితే బ్యాంగిల్స్ సంథింగ్ ఉంటుంది కదా. సో దాన్ని అట్లా అంటాం. దీన్ని ఏమంటామంటే ఇగో సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్. సో దీస్ ఆర్ కాల్డ్ హోమోనిమ్స్. దీన్ని ఏమంటాం మనము? హోమోనిమ్స్ అంటాం. అట్లా. సో మ్యాచ్ ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతూ ఉండదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ మ్యాచ్. ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో అట్లా గుర్తుంచుకోవాలి. శివకాశి ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ఏ మ్యాచ్ ఫర్ మై పర్పుల్ డ్రెస్. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్ డియర్, నౌ వీఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ద సెకండ్ క్వశ్చన్. ఏమన్నాడు? ఇన్ మెనీ రోడ్ యాక్సిడెంట్స్ పీపుల్ బ్రేక్ దేర్ బోన్స్. ఏం పగలగొట్టుకుంటారు? వాళ్ళ బొక్కలు పగలగొట్టుకుంటారు యాక్సిడెంట్లలో. మెయిన్లీ బికాస్ దర్ వెహికల్ డాష్ ఫెయిల్స్. వెహికల్కి ఉండే దాన్ని ఏమంటాం? ఇట్లా పట్టంగానే ఆగేదాన్ని ఏమంటాం? బ్రేక్ అంటాం. బ్రోక్ అంటే వర్బ్ కాదు. బ్రో అంటే కాదే కాదు. బ్లీక్ అంటే కానే కాదు. ఇగో బ్రేక్. బికాస్ దర్ వెహికల్స్ బ్రేక్ ఫెయిల్స్. రెండు రకాల బ్రేక్లు ఉన్నాయి. బిఆర్ఈఏకి బ్రేక్ అంటే విశ్రాంతిది కాదు. ఇగో బిఆర్ఏకేఈ బ్రేక్. సైకిల్ బ్రేక్, బైక్ బ్రేక్. ఓకేనా? అట్లా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ద సూటబుల్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్.
BRAKE, break. How simple it is, you know. So you will not be confused. It is very easy. First you read the lines of that question, then you understand it, then you choose the suitable option, right? Next, మూడోది ట్రూత్ఫుల్లీ, నిజం చెప్పాలంటే ట్రూత్ఫుల్లీ స్పీకింగ్ అంటే ఓపెన్ హార్ట్లీ స్పీకింగ్, ద విక్టరీస్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ హ్యావ్ డాష్ మోర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ civilization than the so-called victories of war. Truthful speaking, the victories of peace and harmony have a more lasting impact, శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తాయట. ఏంటి? శాంతిని జయించడము, హార్మోనీ అంటే అందరు కలిసిమెలిసి ఉండడాన్ని ఏమంటాం మనం? హార్మోనీ అంటాం, సమైక్య జీవనము. సో లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ సివిలైజేషన్, లాస్టింగ్ అంటే చిట్ట చివరి వరకు ఉంటుంది. సో కాల్డ్ విక్టరీస్ ఆఫ్ వార్, సో అది అట్లా చేసుకోవడం జరిగింది. సో ద సూటబుల్ ఆన్సర్ ఈస్ లాస్టింగ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగోది ఏమన్నాడంటే దే వర్ నాట్ డాష్ టు ఈట్ డ్యూరింగ్ ద డాష్ అని. ఏంటిది ఇక్కడ ఆన్సర్ అనేది అంటే, ఇప్పుడు ఇది అలౌడ్ కరెక్టే, ఇక్కడ అలౌడ్ కరెక్టే, ఇదైతే కాదు. అలౌడ్ అంటే బిగ్గరగా మాట్లాడడం. సో ఈ రెండిట్లలో ఏది మనకు? ఇది కరెక్టే, కానీ ఇది సైకిల్ బ్రేక్ అవుతుంది. విరామంలో అంటే BRAK, కాబట్టి ఇది ఆప్షన్ కరెక్టే. దే ఆర్ నాట్ అలౌడ్ టు ఈట్, వాళ్ళు తినడానికి అనుమతించబడు. డ్యూరింగ్ ద బ్రేక్, ఇది విశ్రాంతి సమయంలో. సో ఇది బ్రేక్ అంటే సైకిల్ బ్రేక్, ఇది బ్రేక్ అంటే విశ్రాంతి, విరామ సమయము. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏది తీసుకోవడం జరుగుతూ ఉంటుందంటే రెండవ దాన్ని ఆప్షన్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మనం గమనించాల్సినటువంటి అంశం. నెక్స్ట్, ఐదో క్వశ్చన్, అలాస్ ద ఫారెస్ట్ టర్న్ ఇంటూ డాష్ ల్యాండ్. ఇప్పుడు అడవి ఎంత డిఫారెస్ట్రేషన్ అయింది అన్నాడు. బేర్ అంటే తాగేది, బయ్యర్ అంటే కొనేవాడు, బేర్ అంటే ఎలుగుబాటు. బేర్ ల్యాండ్ ఖాళీ ల్యాండ్ అయిపోయింది, చెట్లన్నీ డిఫారెస్ట్రేషన్ అయిపోయినాయి, చెట్లు లేకుండా అయిపోయాయి. అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏముంది? మ్యాచ్, బ్రేక్, లాస్టింగ్, అలౌడ్, బ్రేక్. బేర్ అంటే బేర్ ల్యాండ్ అంటే ఏంది? వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్. ఐఎమ్ వాకింగ్ విత్ బేర్ ఫుట్ అంటే ఏంది? వితౌట్ హ్యావింగ్ చెప్పల్. ఫారెస్ట్ అంటే చెట్లు ఉంటాయి, బేర్ ల్యాండ్ అంటే వితౌట్ ట్రీస్, ఎలాంటి? వితౌట్ ఎనిమల్స్, జంతువులు, మొక్కలు లేని ల్యాండ్. మొక్కలుంటే జంతువులు ఉంటాయి, మొక్కలు లేకపోతే జంతువులు ఉంటాయి. అట్లా బేర్ ల్యాండ్ అంటే ఆ విధంగా అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చిన్న రైట్. ఇప్పుడు ఆరవ ప్రశ్న ఉంది. ఏమన్నాడు ఆరవ ప్రశ్న చూద్దాం. ఆరవ ప్రశ్న ఏమన్నాడో చూద్దాం. ఆరవ ప్రశ్న ఏమన్నాడంటే, ఇప్పుడు మనం గమనించినట్లయితే వీ వుడ్ డాష్ టు ట్రావెల్ బై ట్రైన్ రాదర్ దాన్ అంటే ప్రిఫరెన్స్ ఇస్తుంది. మనము ట్రైన్లోనే ప్రయాణం చేస్తాం బస్ కన్నా, డ్యూ టు ద పూర్ రోడ్ కండిషన్స్ ఇన్ ద విలేజ్. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల కండిషన్స్ సరిగా లేదు కాబట్టి. నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? ట్రైన్లో వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు కాబట్టి వీ వుడ్ ప్రిఫర్ టు అంటాం. ప్రిఫర్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఇది మనకు సూటబుల్. ప్రిఫర్ టు అంటే వీఆర్ గివింగ్ ద ప్రిఫరెన్స్, ప్రయారిటీ టు ట్రావెల్ బై ట్రైన్ రాదర్ దాన్ బస్ కంటే ట్రైన్లోనే ప్రయాణం చేద్దాం. ఎందుకంటే ఆ విలేజ్లో ఆ రోడ్ల యొక్క కండిషను సరిగ్గా లేదు. అట్లా రైట్. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్, డాష్ మెన్ కమాండ్ రెస్పెక్ట్. ఓకేనా? ఎవరు రెస్పెక్ట్ ఇవ్వబడతారు అంటే హోల్లీ కాదు,
పవిత్రమైన మనసులు, నిజాయితీ గల వ్యక్తులు. HOLY, హోలీ, నిజాయితీ గల వ్యక్తులు. సో ద ఆన్సర్ ఈస్ ద థర్డ్ వన్. మై కజిన్ లైక్స్ డాష్ రూట్ అండ్ డాష్ అరౌండ్ ద బుష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇడియమ్స్. రైట్. ఇప్పుడు రూట్ మనం ఏం బీట్ రూట్ అంటాం. యాక్చువల్గా బీట్ స్పెల్లింగ్ ఏంది, BAT కాదు, ఎందుకంటే కొట్టడం అవుతుంది. ఇది కరెక్టే, కానీ అక్కడ ఇగో ఇది ఇడియం అన్నాడు, డాష్ ద బుష్, ఇగో ఇక్కడ డాష్, కాబట్టి ఇది దానికి వర్తించదు. ఇది ఎలిమినేట్ అయిపోయింది. అసలు ఇది కానే కాదు. ఇగో 4వ ఆప్షన్ అవుతుంది. మై కజిన్ లైక్స్ బీట్రూట్, ఓకేనా, అండ్ బీట్ అరౌండ్ ద బుష్. ఇగో ఇది BAT, ఇది BAT. బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఏంటిది, అవాయిడ్ ద మెయిన్ టాపిక్. ముఖ్య ఎక్కడ ఉందిరా అంటే చుట్టూ తిరిగి చెప్పడాన్ని ఏమంటాం మనం, బీట్ అరౌండ్ ద బుష్ అంటాం. ఎంత సింపుల్గా ఉంచండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఆన్సర్. సో బీట్, ఇది BWET. దీన్ని ఏమంటాం మనం, దీన్ని హోమోఫోన్ అంటాం. అంటే మనకు హోమోఫోన్లో అడుగుతాడు, నిమ్ మీద కూడా అడుగుతాడు. హోమోఫోన్కు హోమోనిమ్కు డిఫరెన్స్ ఏంది, ఇగో హోమోఫోన్ అంటే ఏంటిది, ఇగో సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్, లేదా SM అని PSM, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. ఇగో సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. ఇంతకుముందు మ్యాచ్ అని వచ్చింది చూడు, దాన్ని ఏమంటామంటే హోమోనిమ్ అంటాం. అంటే ఈ హోమోనిమ్ తీసుకున్నట్లయితే సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్ బట్ డిఫరెంట్ మీనింగ్. అది మ్యాచ్ ఇండస్ట్రీ అంటే అగ్గిపెట్టెల భాష. మ్యాచ్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ మ్యాచ్ ఫర్ పర్పుల్ డ్రెస్ అంటే దానికి సరి అయింది అని అర్థం. సో అట్లా. సో దట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ హోమోఫోన్ అండ్ హోమోనిమ్. ఈ రెండింటి మీద ఎగ్జామినేషన్లో అడుగుతుండు. కాబట్టి ఇవి ప్రీవియస్ బిట్స్, గత పరీక్షలో ఇవన్నీ అడిగిండు కాబట్టి చాలా కాషస్గా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కన్ఫెస్డ్ అంటే వాడు నేరాన్ని అంగీకరించాడు. వాడు దేన్ని అంగీకరించాడు, నేరాన్ని అంగీకరించాడు. నేరాన్ని అంగీకరించడం ఏమంటాం, కన్ఫెషన్ అంటాం. అబౌట్ హిస్ అఫైర్స్ యాజ్ ద, వాడు చేసిన అఫైర్స్ గురించి, తప్పుల గురించి, యాజ్ ద గిల్డ్ మేడ్ హిమ్ స్లీప్లెస్. ఆ గిల్ట్ అనేది, ఆ నేర భావన అనేది నిద్ర లేకుండా చేస్తుంది. అరే నేను తప్పు చేశాను అనే భావన, గిల్ట్, ఓకేనా. ఈజ్ గిల్టీ, నేరస్తుడు. గిల్టీ అంటే నేరస్తుడు, గిల్ట్ అంటే నేరం చేసిన భావన అనేటువంటి దాన్ని ఏమంటాం మనం, గిల్ట్ అంటాం. సో అవర్ ఆన్సర్ ఈస్ గిల్ట్. వాట్ డాష్ ఆఫ్ ఏ మూవీ ఈజ్ దిస్. అమ్మ ఈ కెన్ కాదు, కాన్ కాదు, వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఈజ్ దిస్ అంటాం. అరే ఏం సినిమా బాబు ఇది, వాట్ కైండ్ ఆఫ్ ఏ మూవీ ఈజ్ దిస్. ఇట్ ఈస్ హ్యూమరస్ ఆర్ ట్రాజడీ ఆర్ అడ్వెంచరస్ మూవీ. రకరకాల మూవీస్ ఉంటాయి కదా, ఓకేనా. ఆ రొమాంటిక్ మూవీ, లైక్ దట్ వీ కెన్ సే what kind of a movie is this. So our answer is the fourth one. Chalo, once again I am reminding the answers. 6 prefer, 7 holy, 8 beat, fourth option, 9 guilt, 10 kind, fourth option. Right, that's it. Next చూద్దాం. 10వ క్వశ్చన్ అయిపోయింది. 11వ క్వశ్చన్ ఏమన్నాడు. 11వ క్వశ్చన్, జాక్ మెట్ విత్ డాష్ డెడ్లీ యాక్సిడెంట్. డెడ్లీ అంటే ఇక చచ్చిపోతారు అనే దాన్ని ఏమంటాం మనం, డెడ్లీ యాక్సిడెంట్ అంటాం. ఇక ప్రాణాంతకమైన దాన్ని ఏమనొచ్చు మనము, ప్రాణాంతకమైంది అనొచ్చు. ఇగో ఎక్స్ప్లిసిట్ కాదు, ఇది కాదు, ఫ్యాటల్, ప్రాణాంతకరమైన. జాక్ మెట్ విత్ ఏ ఫ్యాటల్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయింది. ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్. సీ ద డిఫరెన్స్ హౌ ఐ సెట్ టు యూ, రైట్, లైక్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ద కంజూరింగ్ ఈజ్ నాట్ ఏ మూవీ ఫర్ ద ఫెయింట్ హార్ట్. ఇది ఫెయింట్ హార్ట్ అంటే బ్రోకెన్ హార్ట్ అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో 12వ దానికి సరైన ఆప్షన్ ఏంటంటే ఫెయింట్ heart, ఓకేనా. వీక్ హార్ట్, బ్రోకెన్ హార్ట్, లైక్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. నెక్స్ట్ 13, ద పర్సన్ ర్యాగ్డ్ క్లోత్స్. ర్యాగ్డ్ క్లాస్ అంటే చిరిగిన దుస్తులు వేసినటువంటి ఉన్న ఆ వ్యక్తి. స్లీపింగ్ ఆన్ ద స్ట్రీట్ ఈజ్ డాష్ మ్యాన్. ఆ వీధిలో చిరిగిన బట్టలు వేసుకున్న వ్యక్తి జ్ఞానా
కాదు, మోసగాడా కాదు, సంపన్నుడా కాదు, ఇల్లు లేనోడు వీధిలో పడుకుంటాడు. దేవుడే ఇచ్చాడు ఒక్క ఇల్లు ఇంకా చెల్లేలా ఓ చెల్లేలా అన్నట్టుగా ఇల్లు లేనోనికి వీధి కాబట్టి హోమ్లెస్. ఇగో 1 ఓకేనా, హోమ్లెస్. అట్లా అర్థం చేసుకుని సూటబుల్ ఆన్సర్ను మనం అక్కడ పెట్టాలి. ఈ ఇండీడ్ ఈజ్ ఇంటెలిజెంట్. అతను నిజం చెప్పాలంటే చాలా తెలియకలు. ఇండీడ్ అంటే నిజం చెప్పాలంటే. హూ డాష్ దిస్ అండ్ సక్సీడ్స్ ఇన్ మేకింగ్ ఆల్ వర్క్ ట్రూలీ గ్రేట్. హూ నోటీస్డ్ దిస్, ఎవరైతే దీన్ని గమనించారో. సో నోటీస్డ్ అనేది మనము సరి అయిన యాప్షన్గా మనము భావించడం జరుగుతూ ఉంటుంది. రైట్. ద మెడిసిన్ వాస్ సో, ఇక స్వీట్కి ఆపోజిట్ వర్డ్ ఏందిగా, స్టేల్ అంటే పాచిపోయిన, ఫిటిడ్ కాదు. ర్యాన్సిట్ అంటే నాట్ ఫ్రెష్ అనే మీనింగ్ వస్తుంది. ఇక మీనింగ్ ఏందిగా మనకు, సోర్. ఇగో ద మెడిసిన్ వాస్ సో సోర్, చాలా పుల్లగా ఉంది. దట్ ఐ మే నాట్ టు చూస్ షుగర్ అలాంగ్ విత్ ఇట్. ఆ మంది వేసుకొని లట్టుకుని కొంచెం శంకర మింగరా అంటాం పిల్లగానికి, ఎందుకంటే ఆ చేదు పోవడానికి తీయదనంతో చేదును మర్చిపోతావు కాబట్టి. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ టు స్వీట్, సోర్. 11 ఫ్యాటల్, 12 ఫెయింట్, 13 హోమ్లెస్, 14 నోటీస్డ్, 15 ఏమైంది ఆన్సరు, స్వీట్కి ఆపోజిట్ వర్డ్ ఏంది అంటే ఇక్కడ సూటబుల్ వర్డ్ ఏంది, టు ఫిల్ దట్ బ్లాంక్ ఈజ్ సోర్. అట్లా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 15, 16 ఏమన్నాడు, 16 ఈజ్ అన్ అబ్జల్యూట్లీ డాష్ మ్యాన్. అంటే ఎలాంటి మనిషి అయినా, చేదుడు మ్యానా, చెస్ట్ కాదా, క్రేజ్డ్ కాదా, చాస్ట్ మ్యాన్. చాస్ట్ అంటే ఏంది, ఫ్రెండ్లీ మ్యాన్. ఓకేనా, అందరితో అతను పెద్ద చిన్న తారతమ్యం లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చాస్ట్ మ్యాన్ అంటే ఫ్రెండ్లీ మ్యాన్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ద మినిస్టర్ వాజ్ సపోజ్ టు డాష్ ద గ్యాదరింగ్. అక్కడ ఉన్న గుంపును ఉద్దేశించి మాట్లాడబోతుండు అనే మీనింగ్లో తీసుకున్నాం మనం. లొకేటెడ్ ఎట్ ద డాష్ ఆఫ్ హోటల్ మావో ఇన్. ఇగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది మాట్లాడాన్ని ఏమంటాం మనం, ఇగో ఇది అడ్రస్ కాబట్టి ఇవన్నీ తప్పు. ఇగో ఫస్ట్ది కరెక్ట్. ఇగో సపోజ్ టు అడ్రస్, ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడేమంటో అడ్రస్. ఇప్పుడు గ్యాదరింగ్ లొకేటెడ్ ఎట్ ద, ఏ అడ్రస్ వద్ద, ఇగో ఈ అడ్రస్ వద్ద. దీన్ని ఏమంటామంటే హోమోనిమ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, హోమోనిమ్. సో మన సిలబస్లో మేము ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్ బట్ మీనింగ్ డిఫరెంట్. ఇదన్నమాట. ఇక్కడ అడ్రస్సే ఇక్కడ అడ్రస్సే, సేమ్ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగు సేమ్, కానీ మీనింగ్. అడ్రస్ అంటే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం, అడ్రస్ అంటే చిరునామా. ద మినిస్టర్ వాజ్ సపోజ్డ్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ లొకేటెడ్ ద అడ్రస్ ఆఫ్ హోటల్ మావో ఇన్. అట్లా. సో లైక్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. దిస్ ఇస్ కాల్డ్ హోమోనిమ్. హోమోనిమ్ మీద భలే ఇచ్చాడు ప్రశ్నలు మనకు. హోమోఫోన్, హోమోనిమ్, ఇవి రెండు జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నెక్స్ట్ 18వ క్వశ్చన్. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంది, సేకరించడం. ఓకేనా, వాటన్నిటిని ఒక దగ్గర తీసుకురావడం ప్రొక్యూర్ అంటాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డాష్ అంటే సేకరించడం, ఫుడ్ను సేకరించడం. అండ్ ఫ్యూల్, ఇంధనాన్ని సేకరించడం. ఫర్ డైలీ నెసెసిటీస్, రోజు కావాల్సిన నిత్యావసరాలు సేకరించడం చాలా కష్టమట. ఫర్ పీపుల్ లివింగ్ బిలో పావర్టీ, పేదరికం దిగువ ఉన్నవాళ్ళు ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఏమవుతుందంటే అప్టైన్, పొందడం. ప్రొక్యూర్ అంటే ఏంటిది, అప్టైన్, బిలో పావర్టీ ఉన్నవాళ్ళు కనీసం రోజు తినడానికి తిండి, ఓకేనా, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ప్రైమరీ నీడ్స్ కూడా సేకరించుకోలేరు అని అర్థం అన్నమాట. పొందలేరు అని అర్థం అన్నమాట. ప్రొక్యూర్ సేకరణ, అప్టైన్ పొందుట, అట్లా. రైట్. 19. మై డాష్ ఇంటెన్షన్ వాస్ టు హ్యావ్ ఏ గుడ్ టైమ్ ఇన్ ద ఎక్సలెంట్. ఇక్కడ ఏమింది, ఒకటైతే వెదర్ అని కనిపిస్తుంది, వాతావరణం. కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 3వదా 4వదా, రైట్, నాకు దొరికింది ఆన్సర్. సోల్ ఇంటెన్షన్ అంటే ఓన్లీ ఇంటెన్షన్. మై ఓన్లీ ఇంటెన్షన్ వాజ్ హ్యావ్ ఏ గుడ్ టైమ్ ఇన్ ద ఎక్సలెంట్ వెదర్.
మంచి వాతావరణంలో నేను మంచిగా గడపాలి. సో మూడవది సరైన సోల్ ఓన్లీ అని అర్థం. ఆ నాలుగో సోల్ కాదు, అది ఆత్మ అవుతుంది. మై ఓన్లీ ఇంటెన్షన్ వాస్ టు హ్యావ్ ఏ గుడ్ టైమ్ ఇన్ ద ఎక్సలెంట్ వెదర్. అద్భుతమైనటువంటి చక్కటి వాతావరణంలో అర్థమైందా గడపాలన్నది నా యొక్క ఉద్దేశము. సో మూడోది ఏమవుతుంది మనకు సరి అయిన ఆప్షన్ కావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 25. ద ఫిల్మ్ వాజ్ ఏ ఫన్నీ అడాప్షన్ ఆఫ్ అన్ ఓల్డ్ క్లాసిక్. చాలా ఫన్నీగా ఉంది. ఓల్డ్ క్లాసిక్లో ఉన్నటువంటి మూవీ మాయాబజార్ ఇలాంటి చాలా ఫన్నీగా ఉంటాయి. ద డాష్ డిపిక్షన్ వాస్ వెల్ రిసీవ్డ్ బై ద ఆడియన్స్. ఆ డైరెక్టర్ ఇచ్చిన వివరణ అనేది ఆడియన్స్ చేత బాగా రిసీవ్ చేసుకోబడ్డది. ఫన్నీ అంటే నర్వస్ కాదు, ట్రాపికల్ కాదు, ట్రెండీ కాదు, హ్యూమరస్ నవ్వు పుట్టించేటువంటి మాదిరి అన్నమాట. సో అట్లా అర్థం చేసుకోవాలి మనం. సో 16 చెస్ట్, 17 ఏమన్నాం మనం, అడ్రస్ 18, అప్టైన్ 19, సోల్ వెదర్ ఎస్వైఎల్ఈ సోల్ నాట్ ఎస్ఓఎల్ సోల్ 20 ఏంటిది హ్యూమరస్. ఫన్నీ అన్న హ్యూమరస్ అన్న ఒకటే. దీనికి ఆపోజిట్ ఏంది సీరియస్గా తీసుకోవడం జరుగుతుందమ్మా. రైట్. నెక్స్ట్ ఎన్నో ప్రశ్న మనకు ఏం కనిపిస్తుంది, 21వ ప్రశ్న కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది 21వ ప్రశ్న, విలియం కుడ్ నాట్ స్టాప్ ఎగైనెస్ట్ ద కామెంట్స్ ఆఫ్ ద ఆఫీసర్. ఓకేనా, కుడ్ నాట్ స్టాప్ ఆపుకోలేకపోయాడు. కుడ్ నాట్ స్టాప్ అంటే అర్థమైంది ఆపుకోలేకపోయాడు. మరి రెస్పాండ్కు రియాక్ట్కు తేడా ఏంటిది, పాజిటివ్గా ఉంటేనేమో రెస్పాండ్ అంటాం, నెగిటివ్గా ఉంటేనేమో రియాక్ట్. కోపంతో ప్రతిస్పందిస్తే ఏమంటాం రియాక్ట్ అంటాం. అందుకే మీరు చూడండి ఒక లెసన్ ఉంటుంది, రెస్పాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్ట్ ఉంటుంది. మనం కూల్గా సమాధానం ఇవ్వడాన్ని రెస్పాండ్ అంటాం. కాబట్టి కూల్గా విలియం కుడ్ నాట్ స్టాప్ ఆపుకోలేకపోయాడు అగైన్స్ ద కామెంట్స్ ఆఫ్ ద ఆఫీసర్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం పెట్టాల్సిన స్టాప్ రియాక్టింగ్ అని పెట్టాలి. ఓకేనా, అంటే ఆ కామెంట్స్కు ఏమైతే మనం రియాక్ట్ అవుతాం, రెస్పాండ్ కాం. అట్లా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చక్కగా గమనించాలి. రెస్పాండ్, రియాక్ట్, కామెంట్స్ ఆఫ్ ద ఆఫీసర్, అది మనం బాగా గమనించాలి. ఇక్కడ ఏమైంది మనకు, ఎస్ యాజ్ ఐ సెడ్ టు యూ దట్ ఈస్ ద అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ మా. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద 22nd క్వశ్చన్. వాట్ ఈస్ దట్, జార్ఖండ్ ఈజ్ ఏ మేజర్ డాష్. జార్ఖండ్ అనే రాష్ట్రాన్ని తీసుకున్నాడు ఇక్కడ. సో రీడింగ్ ద లైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కాంప్రహెండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాక్యాన్ని చదివి దాని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జార్ఖండ్ ఈజ్ ఏ మేజర్ డాష్ ప్రొడ్యూసింగ్ స్టేట్. దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్ ఇండియా, మన భారతదేశంలో గల ఒక జార్ఖండ్ రాష్ట్రం. వేరాస్ ద యూనియన్ టెరిటరీ అంటే ఏంది, కేంద్రపాలిత ప్రాంతం ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఏ డాష్ ప్లేస్. ఇప్పుడు ఏమైతే చెప్పండి, కోల్డ్ అవుతుందా, కాదు. ఏం కోల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందా, చలిని ప్రొడ్యూస్ చేస్తుందా? ఇగో రెండో దానిలో కూడా కోల్డ్ ఉన్నది, కాదు. కోల్ అన్నా కూడా బొగ్గే, రైట్, బొగ్గును ప్రొడ్యూస్ చేసేటువంటిది. ఇగో నాలుగో దానిలో కోల్ రెండు బొగ్గే ఉన్నాయి, ఇది కాదు. ఇక మూడోది మనకు సరి అయిన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే జార్ఖండ్ ఈజ్ ఏ కోల్ ప్రొడ్యూసింగ్ స్టేట్, బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇన్ ఇండియా. వేరేస్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఏ కోల్డ్ ప్లేస్. జమ్మూ కాశ్మీర్ ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. పై బ్లాంక్లో కోల్ పెట్టాలి, కింది బ్లాంక్లో కోల్డ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో 22nd క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఏంటిది, 3 కోల్డ్. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటిది ఎక్కడ ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, మన యాప్లోనే ఇవ్వడం జరిగింది. యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నెక్స్ట్ 23. షీ ఈజ్ ఏ డాష్ డైరెక్ట్ అన్సిస్టర్ ఆఫ్ క్వీన్ విక్టోరియా. అర్థమైందా, విక్టోరియా రాణి, ఇంగ్లాండ్ను పరిపాలించిన రాణి, కవులను బాగా పోషించింది విక్టోరియా రాణి, అందగత్తే.
ఆన్సెస్టర్ అంటే ఏంది? పూర్వీకులు. ఇప్పటి తరాన్ని ఏమంటాం మనం? దానికి ఆపోజిట్ వర్డ్ డిసెండెంట్. ఏమనాలి? ఇగో డిసెండెంట్, ఆ వంశపోళ్ళు, ఆ అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు. డిసెండెంట్, యాన్సిస్టర్, డిసెండెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో సెకండ్ది సరి అయిన ఆన్సర్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇక 24వ ప్రశ్న ఏమంటే ఆర్ ఫేస్ వాజ్ డాష్ ఆఫ్టర్ సీయింగ్ ద హౌస్ ఇన్ సచ్ కండిషన్. అమ్మ, ఆ ఇంటి పరిస్థితి చూసిన తర్వాత ఆమె ముఖం రంగే మారిపోయింది. రంగు మారిపోయింది. ఇది కాదు, ఇది కాదు. బ్లూ అంటే వాలిపోయింది. షీఈస్ వర్రింగ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ దట్ హౌస్ బికాజ్ ఇట్ ఈస్ ఎ బ్లీక్ హౌస్. BLEAK, బ్లీక్ హౌస్ మీన్స్ వీ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ హోప్ ఇన్ ఇట్. మొత్తం పగిలిపోయి చిందరవందరగా విరిగిపోయి అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఆ ముఖంలో ఉన్న రంగు మారింది. హర్ ఫేస్ వాస్ బ్లూ. BLEU, బ్లూ అనే పదము మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. 25వ ప్రశ్న డాష్ ఏ ఈజ్ ఏ నాక్చుర్నల్ ఎనిమల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాక్చుర్నల్ ఎనిమల్? రాత్రి సంచారం చేసేటువంటి జీవి. తెల్లందాక ఊరికే నువ్వు ఎప్పుడు చదువుకుంటావు? తెల్లందాక చదువుతావా? పొద్దుందాకా చదువుతావా? పొద్దుందాకా చదువుతావు. బ్యాట్ అంటే ఏంటిది? గబ్బిలం. ఎప్పుడు కనబడుతుంది? తెల్లందాకా కనిపిస్తుంది. హౌల్ అంటే ఏంటిది? గుడ్లగూబ. ఎప్పుడు కనిపిస్తుంది? తెల్లందాకా కనిపిస్తుంది. సో తెల్లందాకా కనిపించే వాటిని ఏమంటాం? నాక్చుర్నల్ ఎనిమల్ అంటాం. డాష్ ఈజ్ ఏ నాక్చురల్ ఎనిమల్ అండ్ ఏ డాష్ ఈజ్ నీడెడ్ ఫర్ ద గేమ్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్స్ కానీ ఎంపైర్ కానీ ఏం పెట్టుకుంటాడు? నాకు ఆన్సర్ దొరికేసింది. గోల్ కాదు, బేల్స్ కాదు, హాల్ కాదు, హ్యాట్ అనే ఒక జీవి ఉంది. HAT, హ్యాట్ అనే జీవి ఉంది. రాత్రి సంతరిస్తుంది. అండ్ ఏ హ్యాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద గేమ్ ఆఫ్ క్రికెట్. క్రికెట్లో ఎక్కువ టోపీలు ఎందుకు పెడతారు? ఆ సన్షైన్ అనేది మీద పడకుండా, తొందరగా అలసిపోకుండా అది పెడతా ఉంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ హోమోనిమ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమోనిమ్? దే హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ at the same time different same spelling and same pronunciation, but they are giving different meaning. Same spelling undi, same pronunciation undi, కానీ different meaning ఉంది. ఇక్కడ హ్యాట్ అన్నాం, అక్కడ హ్యాట్ అన్నాం, ప్రొనౌన్సియేషన్ సేము. HAT స్పెల్లింగ్ సేము. కానీ ఈ హ్యాట్ అంటేనేమో రాత్రి సంచరించే జీవి, ఆ హ్యాట్ అంటేనేమో క్రీడాకారులు ముఖ్యంగా క్రికెట్లో పెట్టుకునే టోపీని ఏమంటారు? హ్యాట్ అంటారు. సో అట్లా మనం హోమోనిమ్ మీద చాలా ప్రశ్నలు అడిగాడు మనకు. అది మనకు గమనించాల్సిన అవసరం ఉంటుందమ్మా. రైట్ అమ్మా, ఎంత ఈజీగా ఉంది చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద గైస్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇట్, బట్ డియర్ ఆస్పిరెంట్స్ యూ విల్ నాట్ స్కేర్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఈజీ. ఫస్ట్లీ యూ ట్రై టు read the lines because we have less time to write all these questions. Just the examiner will give us 60 minutes. In 60 minutes we have to solve all these 80 questions. So that quick responding to choose the correct answer is very important, right? 26వ ప్రశ్న ఏమన్నారు? 26వ ప్రశ్న మై డాష్ గివ్స్ మీ ఫ్రెష్ కాఫీ. నా యొక్క ఎవరు? పని మనిషిని ఏమంటారు? ఇగో మేడ్ అంటారా? మేడ్ అంటే కాదు, ఇది వర్బు. ఇగో ఇది అంటే మేడ్ అన్న వర్బు, కాబట్టి ఇవి రెండు ఎలిమినేట్ చేసిన. పని మనిషిని మేడ్ అంటారు. ఇగో ఈ రెండిట్లలో మరి ఇదా అదా? ఇగో రెండోది చూడండి, రెండోది కరెక్ట్ అవుతుంది. మై మేడ్ గివ్స్ మీ ఫ్రెష్ కాఫీ. ఆడోళ్ళు పని మనుషులుగా ఉంటే మేడ్ అంటాం. మ్యాన్ సర్వెంట్, అబ్బాయిలు అయితే మ్యాన్ సర్వెంట్. ఓకే, మై మేడ్ గివ్స్ మీ ఫ్రెష్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఇగో ఇది, కాబట్టి ఇది ఎలిమినేట్. ఇక్కడ మార్నింగ్ ఉంది. మార్నింగ్ అంటే బాధ, మార్నింగ్ అంటే పొద్దుగాల. సో like that we have to understand. So the suitable answer to fill this one is the second one, made morning, right? Not made morning. What is the meaning of morning? To feel sorrow, బాధపడడం. ఓకేనా? రైట్. 27వ ప్రశ్న differences among the various groups do not dash well for the future of the peace treaty. దీనికి ఆన్సర్ ఏమైందంటే AUGUR అంటే టు ఫోర్టెల్ సంథింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. ముందే చెప్పడాన్ని ఏమంటామంటే ఆగర్ అంటాం. సో AUGUR. సో ద ఆన్సర్ ఆఫ్ ద 27th one is ఆగర్. AUGUR. రైట్. డిఫరెన్సెస్ అమాంగ్ ద వేరియస్ గ్రూప్స్ డు నాట్ ఆగర్ వెల్ ఫర్ ద
ఫ్యూచర్ ఆఫ్ ద పీస్ ట్రీటీ ప్రశాంతత కొరకు. రైట్. డిస్ఆనెస్ట్ పీపుల్ ఆల్వేస్ డాష్ డిసీవ్స్ అదర్స్. నిజాయితీ లేని వాళ్ళు ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేస్తారు. ఇక్కడ బ్రాకెట్లో ఏం పదం ఇచ్చిండు? డిసీవ్ అనే పదం ఇచ్చిండు. అంటే ఆ మోసాన్ని తెలియజేసి కింద 4 ఆప్షన్లు ఏదో కనుక్కోమన్నాడు. గ్లాడ్ అని అవుతుందా? గ్లాడ్ అని సంతోషం. డిఫెన్స్ రక్షణ కాదు. అసిస్ట్ సహాయం. ఇగో చీట్ అవుతుంది. డిసానెస్ట్ పీపుల్ ఆల్వేస్ చీట్ అదర్స్. డిసీవ్ అన్నా చీట్ అన్నా ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. 28వ ప్రశ్న. నెక్స్ట్ 29వ ప్రశ్న. మై మదర్ వాస్ డాష్ ఎట్ మై నెగ్లిజెన్స్ అండ్ స్కూల్డెడ్ మీ. నా నిర్లక్ష్యత మీద సంతోషపడుతుందా, కోపానికి వస్తుందా? కోపానికి వస్తుంది. కోపానికి రావడానికి ఎనర్జెటిక్ అంటారా? కాదు. థ్రిల్లింగ్ అంటారా? కాదు. ప్లీజ్డ్ అంటారా? సంతోషపడుతుందా? కాదు. ఫ్యూరియస్. మై మదర్ వాస్ ఫ్యూరియస్ ఎట్ మై నెగ్లిజెన్స్ అండ్ స్కోల్డెడ్ మీ. కోపానికి వచ్చి నన్ను తిడతా ఉంటాడు. అరే ఎటబత్తావురా ఇంత నిర్లక్ష్యం ఉంటే నువ్వో నాన్న చిఠి అని తిడతా ఉంటుంది. ఫ్యూరియస్ అంటే కోపానికి రావడం. టు గెట్ హ్యాంగ్రీ. ఓకేనా? కోపానికి రావడాన్ని ఏ విధంగా మనము ఫ్యూరియస్ ఉంటామన్నమాట. రైట్. 30వ ప్రశ్న. నౌఏడేస్ ద పోలీస్ గెట్ ఏ లాంగ్ డాష్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్? డ్రగ్ అమ్మే వాళ్ళని ఏమంటాం? డ్రగ్ పెడ్లర్స్ అంటాం. ఎవ్రీడే వాళ్ళు తయారు చేశారు. రోజు డ్రగ్ అమ్మే వాళ్ళ పెద్ద లాంగ్ లిస్ట్. ఇగో లిస్ట్ కాదు, లెస్ట్ అంటే కంజంక్షన్. వాక్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ మిస్ ద బస్. లెస్ట్ అంటే అలా కాకపోతే. లీస్ట్ కాదు. ఇగో లిస్ట్. ఓకేనా? లిస్ట్. వాళ్ళ పేర్లు చిట్టిని ఏమంటాం? వాళ్ళ పేర్లు రాసి చిట్టిని ఏమంటాం? లిస్ట్ అంటాం. నౌఏడేస్ ద పోలీస్ గెట్ ఏ లాంగ్ లిస్ట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్ ఎవ్రీడే. రోజు అమ్మే వాళ్ళ లిస్ట్ తయారు చేసింది. లాంగ్ లిస్ట్ను తయారు చేసింది. హౌ సింపుల్ ఆర్ ద క్వశ్చన్స్? యు విల్ ఈజీలీ డూ ఆల్ దీస్.